షలోమ్, ప్రైజ్ ద లార్డ్, వందనాలు. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానములో ఈ దినము నిర్గమకాండము 7వ అధ్యాయము 20వ వచనం. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడెను. ప్రియమైన దేవునికి విశ్వాసము గల భక్తులారా, ప్రియులారా, ఇక్కడ ఫరో హృదయము కఠినమైంది. కఠినముగా మారటం వలన వారు ఇచ్చే సూచనలు, యావే వారు ఇచ్చే సూచనలు, మోషే అహరోనులు యావే చెప్పిన మాటలను ఫరోకు చెప్పినప్పుడు ఫరో ఆ మాటలను పెడచెవిన పెట్టడం వలన ఫరో మరి పరిపాలిస్తున్నటువంటి జనాంగానికి కూడా అందరికీ కూడా ఆ విపత్తులు సంభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి వారి ద్వారా అయితే వారికి నష్టము కాలేదు, కానీ రెండవ వాటి ద్వారా నదిని నీళ్లను వాటి కర్రతో, పాముగా చేసిన కర్రతోనే తిరిగి ఏటి నీళ్ళ మీద ఉంచగా ఏటి నీళ్లను కొట్టగా నీళ్ళన్నీ రక్తముగా మారినప్పుడు అందులోని ఏవైతే చేపలు ఉన్నాయో, ఏవైతే జీవులు ఉన్నాయో అవన్నీ కూడా మరి మరణించి త్రాగటానికి వీలు లేకుండా అయిపోయాయంటండి. 3000 కిలోమీటర్లు ప్రవహించే నైలు నది ఐగుప్తు మరి దేశమంతా త్రాగటానికి ఉపయోగించుకునే ఆ నీరు పనికిమాలిగా త్రాగలేకుండా అయిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలే కాదు, వారి సంస్థానంలో ఉన్నవారు కూడా మరి వాటిని త్రాగలేక ఏం చేశారంటే నది పక్కల బావులు త్రవ్వి వాటిని తాగే ప్రయత్నం చేశారని లేఖన భాగం సెలవిస్తున్నది. మొదట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఫరో వారికి 15వ వచనంలో, 7వ అధ్యాయం 17వ వచనంలో, ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళుము, ఇదిగో అతడు ఏటి ధరికి పోవును, నీవు అతని ఎదుర్కొనుటకు ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకొని అతని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రోయుల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. నీవు ఇదివరకు వినకపోతివి, కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకుందువని యెహోవా చెప్పుచున్నాడు. నీవు తెలుసుకోవాలి, నేను మనమందరం తెలుసుకోవాలని ఇవన్నీ లిఖించి పెట్టి ఉన్నాడండి. పూర్వకాలం జరిగినాయి. ఎందుకు? మనకు బుద్ధి జ్ఞానమును నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, లభించడానికి. కాబట్టి తెలుసుకుంటున్న మనము యెహోవాయే ఇవన్నీ చేశాడని ఎరగాలి. ఎరిగి యెహోవా యందు భయభక్తులు గలవారమై, యెహోవా మాటను వినేవారమై, వాక్యాన్ని ధ్యానించేవారమై మనం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఫరో హృదయం కఠినమైనట్లు నీ హృదయం నా హృదయం కఠినమైనది అనుకోండి. ఇదిగో మన జీవితంలో ఆయన సూచక క్రియలను, మహత్కార్యములు చవి చూడగలం, గొప్ప తీర్పులు చవి చూడగలం. వాటిని చూచి మనము మనగలమా, జీవించగలమా, బ్రతకగలమా? వారు కఠిన హృదయాలై, ఫరో కఠిన హృదయుడై వారి జనాంగానికి పెను తెప్పలు తెచ్చినట్లుగా, పెను బాధలు తెచ్చినట్లుగా
మనము మన హృదయం కఠినపరుచుకొని మన కుటుంబానికి, మన బంధువులకి, మన ప్రాంతం వారికి మరి అలాంటి బాధలు, అలాంటి శ్రమలు తీసుకొచ్చే వారిగా ఉంటామా? లేదంటే ఆయన చెప్పినప్పుడే, అంటే ఎవరు సంఘ పెద్ద ద్వారానో, బోధకుడి ద్వారానో, లేకుంటే సేవకుడి ద్వారానో, నీ మిత్రుడి ద్వారానో, స్నేహితుడి ద్వారానో ఆయన చెప్పించినప్పుడు, మాట్లాడినప్పుడు ఆ మాటను మనము వినేవారిగా ఉండాలని లేఖన భాగం సెలవిస్తూ ఉన్నది. లేదు వారేంటి నాకు చెప్పేది, ఆ పిల్లగాడేంటి నాకు చెప్పేది, వారేంటి నాకు చెప్పేది అని నువ్వు అనుకున్నావు అనుకో, ఫరోకి పట్టినటువంటి గతి మనకి, మన కుటుంబానికి పట్టే విధంగా ఉంటుందని ఈ రోజున, ఈ దినమున హెచ్చరిస్తూ ఉన్నాడు యావేవారు. ప్రియ జనాంగమా, ఏటిని కొట్టగా ఏరు రక్తమైనది. అయితే మంత్రజ్ఞులు, శకునిగాండ్రులు కూడా ఆ విధంగా చేయటం ద్వారా ఫరో హృదయం కఠినమైనట్లుగా చూస్తూ ఉన్నాం. కఠినమైనవటం అంటే ఏదైతే అది ఉంది, వాళ్ళైనా చేసింది మా వాళ్ళు చేశారు అనే హృదయం ఉంటే మార్పు రాదు. కానీ వారు అద్భుతాలు చేస్తున్నారు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నారు, మొదట హెచ్చరించారు అని నీవు గ్రహించగలిగితే, నీవు నీ హృదయాన్ని కానీ, నీ ప్రవర్తన కానీ, నీ ఆలోచన కానీ యావే వైపు, ఎలోహిం వైపు, హషేం వారి వైపు త్రిప్పినట్లయితే ఇలాంటి గొప్ప తీర్పులు ఉండేవి కావు. ఇలాంటి గొప్ప తీర్పులు మనం జీవితంలో చూడం. ఆయన ఏ విధముగా నిబంధన చేశాడో ఆ నిబంధనను గైకునే వారిగా ఉంటాము. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వతంత్రించుకునే వారిగా ఉంటాము. నిత్య జీవ రాజ్యమును స్వతంత్రించుకునే వారిగా ఉంటాము. కాబట్టి ప్రియ జనాంగమ, 7వ అధ్యాయము 20వ వచనం ప్రకారముగా మోషే అహరోనులు నీటిపై కొట్టగా నీరు రక్తమయమైనది. తర్వాత మంత్రజ్ఞులు, శకునగాండ్రులు కూడా నీటిని కొట్టగా రక్తమయమైనప్పుడు ఫరో హృదయం కఠినమైనది. కానీ ఈ లేఖన భాగం ద్వారా మన హృదయం కఠినము కాకుండానట్లుగా జీవ జలధారలు ఆ ప్రాంతములో, ఐగుప్తు ప్రాంతములో ప్రజలు త్రాగి జీవించేటువంటి నీరు వలె మన జీవితంలో ఉండకుండా ఉపయోగపడే విధముగా మన జీవితం ఉండులాగున మనము మన హృదయాన్ని, మన ఆత్మను, మన ప్రాణాన్ని యావే వారికి, ఎలోహిం వారికి అర్పించుకుందుముగాక. ఆమేన్.